డబ్బు నీకు లేని దాన్ని బట్టి నేను తృణీకరిస్తున్నారేమో, హేళన చేస్తున్నా, ఎగతాళి చేస్తున్నాను, నేను నిందలకు గురి చేసి అవమానపడుస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, యోసేపుని ఏ విధంగా వారన్నలందరికంటే ఉన్న స్థితిలో పెట్టాడో నిన్ను కూడా ఆ విధంగానే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నీ కోసం ప్రార్థనా పరులుగా నిన్ను ఎత్తుకుంటూ వస్తారు, నీ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేపించుకుంటారు, నిన్ను అన్ని ఫంక్షన్లు పిలిచే విధంగా దేవుడు చేస్తాడు, నీ పేరు మారు మోగిపోయే విధంగా చేస్తాడు. ఆ రోజు మనం గమనించుకుంటే అధికారం ఉన్న యోసేపును చూడగలము, ధనమున్న యోసేపును చూడగలము, జ్ఞానమున్న యోసేపును చూడగలము. ఆయన కోసం రాజులు పిలిచి తమ సమస్యలు చెప్పుకునేవారిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఒకరోజు పెళ్లి కార్డులు ఏమి రాలేదు, శుభం కార్డులు ఏమి రాలేదు, ఒక్కళ్ళు ఇంటికి వచ్చి పిలిచిన వాళ్ళు లేరు. కానీ యోసేపుకి ఇప్పుడు ఇంటి చుట్టూ ఎవరున్నారు? అధికారులు ఉన్నారు. రాజుగారు డైరెక్ట్గా ఆస్థానాన్ని పిలిచి తమ సలహాలు, తమ సందేహాలు చెప్పుకుంటున్నాడు. చెప్పండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! అందరి ఎదుటని తల ఎత్తుతాడు నా దేవుడు కదా. ఎంత ఎగతాళి చేయబడ్డాడు యోసేపు, కలలు కనేవాడు అని. అన్నలందరూ నేల మూపి తమ్ముడి సాష్టాంగ పడేంత దేవుడు దీవించాడు. తమ్ముడే ఉద్యోగాలు ఇప్పించాడు. మీరు బైబిల్ చదవండి. తమ్ముడే ఉద్యోగాలు ఇప్పించాడు, తమ్ముడే స్థలాలు కొనిచ్చాడు, తమ్ముడే పాడి పంటలు ఇప్పించాడు. రాజుగారితో మాట్లాడి యోసేపు అన్నలందరికీ ఉద్యోగాలు ఇప్పించాడమ్మా. అర్థమవునా మీకు వాక్యం? తృణీకరించబడిన చిన్నవాడు, పేదవాడు, దిక్కులేనోడు, ఆరోగ్యం లేనివాడు ఏం చేశాడు? తనను తృణీకరించిన వారికే ఉద్యోగాలు ఇప్పించాడు, తనను బాధపరిచిన వారికే స్థలాలు ఇప్పించాడు. బైబిల్ ఉందా లేదా మాట? చివరి మాట ఏంది?